గుంటూరులో జగన్ రెడ్డి వీరంగం సృష్టించారు. మిర్చి యార్డ్ పర్యటనతో సామాన్యులకు చుక్కలు చూపించారు. వైసీపీ మూకలు ఒక్కసారిగా దూసుకురావడంతో మిర్చి కొనుగోళ్లలో ఆటంకం ఏర్పడింది. ఎన్నికల కోడ్తో అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ పర్యటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం కోల్పోయాక జగన్ రెడ్డిలో అసహనం తారాస్థాయికి చేరింది. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రశాంతంగా ఉన్న ఏపీలో విధ్వంసం సృష్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కడికెళ్లినా జగన్ రెడ్డి వీరంగం సృష్టిస్తున్నారు. జగన్ పర్యటనలకు అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నప్పటికీ అవేం పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. వెళ్లిన ప్రతి చోట తన మంది మార్గాలంతో రచ్చ చేస్తున్నారు. వైసీపీ నేతలు శ్రేణుల హంగామా, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ వచ్చాడంటే వీరంగమే అన్నట్లు జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో జగన్ వైసీపీ శ్రేణులు సృష్టించిన వీరంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు మిర్చి యార్డులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. మిర్చి రైతులను పరామర్శిస్తానంటూ వీరంగం సృష్టించారు. అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించారు. మిర్చి యార్డులో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిషేధం అంటూ మైకులో ప్రచారం కూడా చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యార్డులోకి వస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. అధికారుల ఆదేశాలను లెక్క చేయని జగన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు. మిర్చి యార్డులో వైసీపీ మూకల వీరంగం సృష్టించారు. ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు యార్డులోకి దూసుకెళ్లారు. వైసీపీ నేతలు శ్రేణుల తీరుతో మిర్చి కొనుగోళ్లకు ఆటంకం కలిగింది. జగన్ పర్యటన నేపథ్యంలో మిర్చి యార్డు దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. వైసీపీ మూకలు తమ వాహనాలను ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేశారు. దీంతో వైసీపీ వాహనాలతో రోడ్డుపైనే మిర్చిలోడు లారీలు నిలిచిపోయాయి. అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటను తిరిగి తాను పర్యటించే ప్రాంతాల్లో సామాన్యులను ఇబ్బంది పెట్టిన జగన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా జనాన్ని ఇబ్బంది పెట్టడం మానలేదు. ఇక మిర్చి రైతులను పరామర్శించిన తర్వాత కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి అవాకులు చవాకులు పేల్చారు. ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఎన్నికల కోడ్ పోలీసులను లేకుండా చేశారని మండిపడ్డారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, చంద్రబాబుకు సెక్యూరిటీ లేకుండా చేయగలమంటూ కామెంట్స్ చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. జగన్ పర్యటనపై మిర్చి రైతులతో పాటు సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో రైతులకు న్యాయం చేయలేదు, కానీ ఇప్పుడు రాజకీయాలు చేయడానికి వచ్చారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా గుంటూరుకు వచ్చి తమను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. కోడ్ అనేది ఒకటి అమల్లో ఉంటే చట్టానికి వ్యతిరేకంగా కోడ్ ఉల్లంఘన చేసి రావడం అనేది ప్రధానమైనటువంటి ప్రత్యక్ష తప్పు. ఏదైనా ప్రజలతో మమేకమై మాట్లాడి ఏదైనటువంటి లోగడ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్కటి రైతులు కానీ ప్రజలు కానీ గమనించి 11 స్థానాలకు ఎందుకు ప్రభావితం చేశారో వాళ్ళే ప్రశ్నించుకోవాలి. స్వప్రయోజనాల కోసం ఈ విధంగా వచ్చి ఏదైనటువంటి రైతులకు మేలు చేయకపోగా ఈ విధంగా ప్రజల జనాదరణ పొందడం కోసమే ఈరోజు ఈ ప్రయత్నం చేశారు. భయంతో ఆయన కళ్ళగులు కబులు కమ్ముకుంటూ చెప్పుకుంటూ ఏదో దొంగ కనుక దొంగ అన్నట్టుగా వచ్చేసి ఇక్కడికి ఏదో గుట్ట కలిసి చేయాలని చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఏదో రైతుల్ని మబ్బి పెట్టి చేయాలని చూస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి రైతులకి ఏదో శాతం వరిగిస్తానని వచ్చాడు. నువ్వు రైతులు పెరిగి అనేది అందరూ తెలుసు. నువ్వుండగానే మార్కెట్ పడిపోయి 3 సంవత్సరాలు బట్టి రైతులు మిరగాలు అమ్ముకోలేదు. ఇంకా రేటు వద్దని ఎదురు చూశారు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ తగ్గి రేటు తగ్గిపోతే ప్రభుత్వం మీద బురద చల్లడానికి నువ్వు వచ్చావు. జగన్ రెడ్డి వీరంగంపై ప్రజలు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండా ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జగన్ తన తీరును మార్చుకోవాలని చెప్తున్నారు. సామాన్యులను ఇబ్బంది పెట్టే పర్యటనలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుకున్నదొకటి అయిందొకటి మాదిరిగా తయారైంది జగన్ పరిస్థితి. మిర్చి ధరల విషయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జగన్ కు షాక్ తగిలింది. వైసీపీ హయాంలో క్వింటాలకు మిర్చి ధరను 7,000 రూపాయలుగా నిర్ణయిస్తూ ఇచ్చిన జీవో విడుదల కావడంతో జగన్ అడ్డంగా బుక్కయ్యారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఏం చేశామో తెలుసుకోకుండా పార్టీ నేతలు చెప్పారని గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన మాజీ సీఎం జగన్ రెడ్డికి మాడు పగిలినంత పనైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేసిన జీవోను అధికారులు బహిర్గతం చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం మిర్చి ఎగుమతులు తగ్గిపోవడం, ఏపీలో పండించే మిర్చి రకాన్ని ఎగుమతి దేశాలైన చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో కూడా పండుతూ ఉండడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. మిర్చి పంట విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి కూడా పెరగడంతో సహజంగానే మిర్చి ధరలు పతనమయ్యాయి. దీన్ని ఏపీ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఈ నెల 14వ తేదీన ధరల పతనంపై ఢిల్లీలో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం వెంటనే ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర కేబినెట్ లోని మంత్రుల కమిటీకి ఈ అంశాన్ని రిఫర్ చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో 100% నిధులను కేంద్రమే భరించాలని సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ తో మాట్లాడిన అనంతరం లేఖ కూడా రాశారు. ధరలు పడిపోయినట్లుగా నేతలు చెప్పడంతో జగన్ పర్యటనకు సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించినప్పటికీ గుంటూరు వెళ్లారు. తమ హయాంలో 20,000 రూపాయలకు కొనుగోలు చేశామని జగన్ అక్కడ సొంత ప్రచారం చేసుకుంటూ అబద్దాలు వల్లివేశారు. ఈలోగా అసలు విషయం బయటపడడంతో వైసీపీ నేతలంతా ఆశ్చర్యపోయారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 2020 జనవరి 9వ తేదీన మిర్చి ధరను క్వింటాల్కు 7,000 రూపాయలు మద్దతు ధర నిర్ణయిస్తూ జీవో నంబర్ 28ని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం 7,000 రూపాయల కంటే తక్కువగా ధర పడిపోతే ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించాలని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత ధరలు పడిపోయినప్పటికీ మార్కెట్ కు మిర్చి తరలించి కొనుగోలు కూడా చేయలేదు. గుంటూరు మిర్చి యార్డులో జగన్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ ఇచ్చిన జీవోను తానే ఎలా మర్చిపోతాడని మండిపడ్డారు. ప్రస్తుతం క్వింటాల్ మిర్చి ధర గుంటూరు మార్కెట్ యార్డులో 12,000 రూపాయలుందని, జగన్ ఇచ్చిన జీవో ప్రకారం మద్దతు ధర 7,000 రూపాయలుందని, ఆ ధరకు తాము కొనుగోలు చేస్తే రైతులు నష్టపోతారని అచ్చెన్నాయుడు నిలదీశారు. జగన్ కు మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందని అన్నారు. మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. రైతు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి, ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మార్కెట్ ధర ఫిక్స్ చేయాలి. ఎందుకు చేయలేదు? గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు ధర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు మేము మార్కెట్ ధర ఫిక్స్ చేస్తే దానికంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు. నీలాగా పిచ్చి ఆలోచనలు చేసి అవగాహన లేకుండా జీవోలు ఇస్తే దానివల్ల ఎంత నష్టం రైతుకు జరుగుతుంది. జగన్ జారీ చేసిన జీవో ఆయన మెడకే చుట్టుకోవడం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం అవడంతో వైసీపీ వర్గాలు కంగు తిన్నాయి. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మార్కెట్ యార్డ్లో సాధారణ రకం మిర్చి ధర క్వింటాల్ 11,500 పలుకుతూ ఉండగా నాణ్యత కలిగిన మిర్చి 13,000 రూపాయల ధర పలుకుతోంది. గతేడాది మిర్చి ధర క్వింటాల్ 20,000 ఉండడంతో రైతులు ఆ ధర ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయించి మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి మార్కెట్లో పోటీ సృష్టించి ధరలు పెంచాలని కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు ప్రారంభించింది. మిర్చి మద్దతు ధరపై జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి జీవో ఇవ్వడంతో పాటు ధరల స్థిరీకరణ నిధిలో 1 రూపాయి కూడా ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.